హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో కారపూస, ఇది క్రిస్పీగా చాలా టేస్టీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టిప్స్తో సహా చూపిస్తున్నాను అనమాట. అయితే దీనికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని స్ట్రైనర్ని తీసుకొని 1 కప్పు శనగపిండి వేసుకోండి. ఈ శనగపిండిని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 5 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిని కూడా జల్లించుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిండినంతా ఓసారి ఈ విధంగా కలుపుకొని ఇందులో కొంచెం కారంని, అలాగే రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి. అలాగే 2 చిటికెల పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ పిండినంతా ఓసారి ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో గరిటెడు వేడి వేడి ఆయిల్ను యాడ్ చేయండి. ఇలా వేడి వేడి ఆయిల్ని యాడ్ చేయడం వల్ల కారపూసలు క్రిస్పీగా ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఈ ఆయిల్ ఇందులో కలిసే విధంగా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ లూజ్గా కలుపుకోవాలి. పిండి అంటే మరీ లూజ్గా కలుపుకోవద్దండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. అంటే చేతులకు కొంచెం ఇలా జిగురుగా తాకాలన్నమాట. అంటే మనం ఎక్కువ టైట్గా కలుపుకున్నాం అనుకోండి, మనము కారపూసలు చేసేటప్పుడు ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కారపూసల మిషన్ ఉంటుంది కదా, అందులో ఈ పిండిని కొంచెంగా పెట్టుకోండి. దీనికి ముందుగా ఆయిల్ని అప్లై చేసుకోండి. నేను సన్న కారపూస చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా సన్నటి బిల్ల తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికి ఆయిల్ని అప్లై చేసేసి ఇందులో తగినంత పిండిని వేసుకోండి. ఇలా పిండిని వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడును పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దామండి. చూడండి, ఆయిల్ చక్కగా వేడెక్కింది. అంటే మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండాలి. చూడండి, చక్కగా ఆయిల్ వేడైపోయింది కదా. ఇప్పుడు మనము ఈ విధంగా కారపూసను వేసుకోండి. అంటే మంటను మీడియం ఫ్లేమ్కి పెట్టుకొని ఇప్పుడు మనం కారపూసను వేసుకోవాలి. చూడండి, చాలా ఫాస్ట్గా ఇలా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుంది. మనం ఎక్కువ టైట్గా పిండి కలుపుకుంటే ఇది చేయడం కొంచెం కష్టం అనమాట. ఆయిల్లో మీకు ఇంకొక రకంగా కూడా చూపిస్తానండి. అంటే కొంతమందికి డైరెక్ట్ ఆయిల్లో వేయడం కష్టంగా అనిపిస్తుంది. అందుకని నేను ఇంకొక రకంగా కూడా చూపిస్తాను. ఇలా కారపూసను చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ టైప్ ఏంటంటే ఈ విధంగా జల్లిగంట ఉంటుంది కదా, దానిని వెనుకకు తిప్పుకొని ఈ విధంగా దానిపైన మిషన్తో కారపూసను ఒత్తుకోండి. ఇలా ఒత్తుకొని చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ కదా. ఇలా జల్లిగంటపై వేసుకున్న తర్వాత మనము ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్లో దీనిని వేసేయండి. చూడండి, చాలా ఈజీ కదా ఈ ప్రాసెస్. ఇలా దీనిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, కారపూస చేయడం చాలా ఈజీ కదా. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసి, అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.